నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రేపు వైసీపీ లీగల్ సెల్ ఆత్మీయ సమావేశం జయప్రదానికి పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షులు భగవాన్ నిబంధనలు పెట్టి పథకాలకి తూట్లు పొడుస్తున్నారు వైసీపీపై టీడీపీ తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ధ్వజం గుంటూరులో అట్టహాసంగా కాపు రాజకీయ చైతన్య సదస్సు పార్టీలకి అతీతంగా హాజరైన కాపు నాయకులు వైసీపీ న్యాయ విభాగం గుంటూరు జిల్లా ఆత్మీయ సమావేశం ఈ నెల 31న గుంటూరు నగరంలో జరగనుంది. రానున్న ఎన్నికల్లో వైసీపీ లీగల్ సెల్ పాత్ర విధి విధానాలను రూపొందించడం కోసం ఎన్జీఓ కళ్యాణ మండపం వేదికగా ఈ సమావేశం జరగబోతుంది. ఈ మేరకు లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు భగవాన్, కోర్ కమిటీ సభ్యులు పోలూరి వెంకటరెడ్డి శనివారం అరణ్యపేటలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని వైసీపీ లీగల్ సెల్ నాయకులు పెద్ద ఎత్తున ఈ సమావేశానికి తరలివచ్చి జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈరోజు గుంటూరు జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎజెండా వచ్చి రేపు అనగా 31/12/2023 తేదీ ఉదయం 10:30 గంటలకు ఎన్జీఓ కళ్యాణ మండపం జిల్లా కోర్టు ప్రక్కన ఆపోజిట్ మెడికల్ కాలేజీ జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సమావేశం స్టేట్ అధ్యక్షులైనటువంటి మలసాని మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా గుంటూరు జిల్లా కోర్ కమిటీ మెంబర్ అయినటువంటి పోలూరి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మా స్టేట్ అధ్యక్షులు అయినటువంటి మలసాని మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా లోకల్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరూ వస్తున్నారు. కాబట్టి ఈ పత్రికా సముఖంగా ప్రతి ఒక్క లీగల్ సెల్ మెంబర్స్కి, న్యాయవాదులకు అందరినీ కోరుకునేది అందరూ హాజరు ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం 2024 రానున్న ఎన్నికల్లో న్యాయవాదుల పాత్ర, ఎలక్షన్స్లో మా న్యాయవాదులు ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మన జగనన్నని 2024 ముఖ్యమంత్రిగా చేయడానికి కర్తవ్యము, విధి విధానాలు ఏర్పాటు చేసుకోవడానికి, అదేవిధంగా ఇప్పటివరకు కూడా మన జగనన్న న్యాయవాదులకు కానీ, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవి చేశారు, ఎలా చేశారు అనే విషయాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కానీ కర్తవ్యం నిర్వర్తించుకొని అందరూ ఆ విధంగా పయనించాలని చెప్పేసి ప్రతిజ్ఞ చేయాలని, పూనుకోవాలని చెప్పేసి లీగల్ సెల్ తరఫున లీడర్స్ అయినటువంటి మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోలూరు వెంకటరెడ్డి గారి సమక్షంలోనూ వారి ఆధ్వర్యంలోనూ నిర్వహించడానికి కర్తవ్యం చేసుకున్నాం. గుంటూరు జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో రేపు ఎన్జీఓ కళ్యాణ మండపం కోర్టు కాంప్లెక్స్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి న్యాయవాదుల ఆత్మీయ సమావేశానికి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర నాయకులైతేనేమి, జిల్లా నాయకులైతేనేమి దాదాపుగా అందరూ పాల్గొనే అవకాశం ఉంది. దీనికి సంబంధించి 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసేదానికి న్యాయవాదుల పాత్ర, అలాగే న్యాయవాదులకు సంబంధించి ఈ దేశంలో
ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మరి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ న్యాయవాదులకు సంబంధించి 5,000 రూపాయలు అయితేనేమి, న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు ఇవ్వటం అయితేనేమి, బహుశా ఈ దేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి, ఎందుకంటే మేము కోర్టుకు వచ్చి 26 సంవత్సరాలు అవుతుంది, 26 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి 2019లో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాదులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడంతో పాటు కరోనా కష్టకాలంలో కూడా ప్రతి న్యాయవాదికి 10,000, 20,000 ఇచ్చినటువంటి సందర్భం బహుశా ఏ రాష్ట్రంలో జరగలేదు. కనుక ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులకి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో హౌసింగ్ కాలనీ వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించేదానికి మనం ప్రయత్నం చేద్దాం. కనుక ఈ కార్యక్రమాన్ని రేపు జరగబోయే న్యాయవాదుల ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క న్యాయవాదిని, ప్రతి ఒక్క జూనియర్ న్యాయవాదిని కోరుకుంటా ఉన్నా. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టింది నవరత్నాలు కాదని నవమోసాలు అని తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ విమర్శించారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నవరత్నాలు నవమోసాలు అని ముద్రించిన పుస్తకాన్ని శనివారం పార్టీ నాయకులతో కలిసి నసీర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి సామాజిక వర్గాన్ని జగన్ మోసం చేశారని, నిబంధనలు పెట్టి పథకాలకు తూట్లు పొడిచారని ఫైర్ అయ్యారు. నవరత్నాలు కావు, నవరత్నాలు కావు, నవరత్నాలు కావు. జగన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా వైసీపీ మేనిఫెస్టో అయినటువంటి నవరత్నాల్లో చేసినటువంటి వాగ్దానాలు కానీ, ఎన్నికల ప్రచార సందర్భంగా రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు కానీ, తన మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలను నమ్మించి చేసినటువంటి వాగ్దానాలు కానీ, ఈరోజు అధికారం చేపట్టి దాదాపు 4.5 సంవత్సరాలు కావస్తా ఉంది. రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా తూట్లు పొడుస్తూ, ముఖ్యంగా పేద వర్గాలకు చెప్పినటువంటి అన్ని వాగ్దానాలను కూడా అనేక నిబంధనలు పెడుతూ 80%, 95% పూర్తి చేశామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎక్కడ కూడా 15% మించి కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయనటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా కొన్ని కార్యక్రమాలు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా అమ్మఒడి ద్వారా 15,000 ఇస్తామని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఇంటికొకరని చెప్పి అబద్ధాలు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యంగా పేద పిల్లల, ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం పెట్టినటువంటి పెళ్లి కానుక ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి, దానికి కూడా వధూవరుడు ఇద్దరు కూడా 10వ క్లాస్ చదువుకొని ఉండాలి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్లే కావాలని చెప్పి నిబంధనలు పెట్టి తూట్లు పడిచినటువంటి విధానం. కానీ గుంటూరు నగరానికి సంబంధించి అనేక వాగ్దానాలు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గుంటూరు నగరంలో అరండల్పేట ఆర్ఓబి బ్రిడ్జ్ గురించి పదే చెప్పి ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టినటువంటి పరిస్థితులు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నందివెలుగు బ్రిడ్జ్ గురించి తన సభల్లో గొప్పగా చెప్పినటువంటి పరిస్థితులు. కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్ని పూర్తి స్థాయిలో చేస్తానని చెప్పి నగర ప్రజలకు చెప్పినటువంటి పరిస్థితులు. కానీ అంతేకాకుండా గుంటూరు జిల్లాకు సంబంధించి అమరావతి ప్రాంతాన్నే రాజధానిగా పెడతాము, ఇక్కడే నేను ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి మభ్యపెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు 3 ముక్కల ఆట ఆడుతూ గుంటూరు జిల్లా ప్రజలకు ఏ విధంగా మోసం చేశారో ఒక్కసారి జిల్లా ప్రజలు ఆలోచించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల్లో ఏ ఒక్క కార్యక్రమం కూడా పూర్తిగా నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను, ముఖ్యంగా
దళితులకు సంబంధించినటువంటి 27 పథకాల్ని పూర్తిగా కాలరాసినటువంటి పరిస్థితులు కానీ, అంతేకాకుండా ఉద్యోగస్తులకు సంబంధించి ఒక వారంలోనే సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పి గొప్పగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు 5 సంవత్సరాలు కావస్తా ఉంది, జిపిఎస్ పేరుతో కొత్తగా నాటకాలు ఆడుతా ఉన్నారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం కాపు రాజకీయ చైతన్య సదస్సు అట్టహాసంగా జరిగింది. పార్టీలకి అతీతంగా కాపు నాయకులు పాల్గొని కాపుల రాజకీయ భవిష్యత్తుపై తమ వాణిని వినిపించారు. కాపులకి దామాషా ప్రకారం పార్టీ సీట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. తమ సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చే పార్టీలకే అండగా నిలవాలని వారు నిర్ణయించారు. ఈ రోజున కాపు రాజకీయ చైతన్యం, ఈ రోజున కాపులందరూ కూడా గుంటూరు జిల్లాలో అత్యధికంగా కాపు కమ్యూనిటీ ఉన్నాం. మనకి దామాషా ప్రకారంగా 25% ఉంటే మనకి ఏమి సీట్లు ఇస్తున్నారని చెప్పేసి ఒక చర్చా వేదిక మన చదువుకున్న వారు, విజ్ఞానవంతులు, విద్యావేత్తలు అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక అంశం అనేది పెట్టుకున్నారు. దీని ద్వారా మనందరికి కూడా కమ్యూనిటీలో జిల్లాలో కాపులు ఎంతమంది ఉన్నారు, మనకి ఎన్ని సీట్లు ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు అని చెప్పేసి ఒక విషయం తెలియపరచాలి. ఎందుకంటే 2 నెలల్లో మరి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కాపు కమ్యూనిటీకి ఎంతైనా ఉంది. 75 సంవత్సరాల నుంచి కాపు కమ్యూనిటీ రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉందంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఓట్లన్నీ, మన ఓట్లన్నీ, మన సీట్లన్నీ అని చక్కగా ఒక కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమం ద్వారా మీరు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధికంగా కాపు కమ్యూనిటీ ఉంది. మనకిస్తున్నటువంటి ఇన్ని ఓట్లుంటే మనం ఎవరికి ఓట్లేస్తున్నాం, మనకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు, ఏ రాజకీయ పార్టీలో కావచ్చు మనకి ఎన్ని సీట్లు ఇస్తున్నాం, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కాపు కమ్యూనిటీకి రాజకీయంగా చేసే దమ్ము లేదనుకుంటున్నారా, లేదా రాజకీయంగా వెనకబడి ఉన్నారా, లేకపోతే దానికి ఒక ఎమ్మెల్యేలో ఎంపీలో కానీ కావాల్సిన అర్హతలు ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలని చెప్పేసి మా ఓట్లకి మా సీట్లను ఇస్తున్నారని చక్కగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి మేము చెప్పేది ఏంటంటే మాకు దామాషా ప్రకారంగా రావాల్సిన సీట్లు ఇవ్వాలని చెప్పేసి మన కాపునాడు అన్ని ఇక్కడికి వచ్చినటువంటి అనేక రకాలుగా కాపు కమ్యూనిటీకి సేవలు అందిస్తున్నటువంటి ఎవరి స్థాయిలో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు చిన్న చిన్న సంఘాలుగా ఏర్పడి కాపు కమ్యూనిటీకి నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి అనేక రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి మన శ్రీనివాస్ గారు, అట్లానే మన కాపునాడు మరి మిర్యాల ప్రసాద్ గారు, ఉమా గారు, అట్లానే ఇంకొక కమ్యూనిటీ నుంచి లీడర్గా వచ్చినటువంటి మరి పెద్దలందరూ కూడా అన్ని సంఘాలు కూడా ఇక్కడికి వచ్చేసి కాపు కమ్యూనిటీకి ఎవరి స్థాయిలో వాళ్ళు మరి ఏ రకంగా కూడా వాళ్ళ ఫీజులు వసూలు చేయట్లేదు, ఎక్కడా కూడా డబ్బులు తీసుకోవట్లేదు, కమ్యూనిటీకి నిరంతరం సేవ అందిస్తున్నారు. ఎక్కడ కమ్యూనిటీకి ఏ ఇబ్బంది జరిగినా కానీ కమ్యూనిటీ లీడర్ దగ్గరికి వస్తే వాళ్ళ సహాయం చేతనంతో సహాయం అందిస్తున్నటువంటి ఆ లీడర్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఒక తల్లిగా, ఎందువల్లంటే ఒక ఆడపడుచుగా మిమ్మల్ని చూస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అసలైన సిసలైన కాపులను నిర్ధారించుకున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ పైన నుంచి పుట్టారు, నీ పుత్రుడు కనుక ఇది సామాన్యమే. మీరు ఎట్లా తీసుకోండి, మాకేం ఇబ్బంది లేదు. ఏం బాధలేదు, ఇవి ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. మనం పుట్టిందే ఫైర్ నుంచి కనుక. చాలా మంది చాలా చక్కగా మాట్లాడారు. ఇక్కడ విచ్చేసిన పెద్దలు
ఈశ్వరరావు గారు నాకు చాలా గౌరవప్రదమైన వ్యక్తి. అట్లాగే రాము మీటింగ్స్ లో చూస్తుంటారు. మనందరినీ కలిపి ఒక దండలో పెట్టాలని ప్రయత్నం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తాం, కానీ అన్ని విధాలా మేము సక్సెస్ కాలేము. అటువంటిది ముఖ్యంగా రాము గుంటూరు నుంచి అంత గొప్పగా చేస్తున్నందుకు అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాపు ఆడబిడ్డగా ఇక్కడ పైన కూర్చున్నారు పెద్దలందరూ కూడా. నాకు చాలా సంతోషం. ఒకనాడు వనభోజనానికి వెళ్తే అక్కడ కూడా ఇదే గోళ, 45 కంటే స్టేజ్ మీద కనపడలా. ఇప్పుడు 200 నుంచి 300 స్టేజ్ మీద కూడా కనపడుతున్నారంటే మన స్టేటస్ పెరిగింది. గుర్తుపెట్టుకోండి, మనం పెరిగాము, మన శక్తి పెరిగింది. ఖచ్చితంగా నలుగురిలో కూడా గౌరవంగా నిలబడేటువంటి శక్తి మనందరికీ వచ్చినందుకు మనందరం కూడా సంతోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాను. మా కాపు కులం నుంచి మేము అన్ని రాజకీయ పార్టీలు అడుగుతున్నది ఒకటే, రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కులం 22% కులం ఉన్న కాపులో మేము ఉన్నాం. కానీ మెజారిటీగా కాపులం బీసీలో మేము ఉంటే అధికారం వచ్చేటికి రెండు కులాలే తీసుకుంటున్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మైనారిటీకి ఉన్న వర్గాలే పరిపాలన చేస్తున్నారు, మెజారిటీకి ఉన్న వాళ్ళకి అధికారం అందట్లా. భారతదేశంలో మిగతా అన్ని రాష్ట్రాల్లో బీసీఎస్సీలు ముఖ్యమంత్రులు అయ్యారు. ప్రధానమంత్రి గారు కూడా బీసీఏ. మొన్న తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ బీసీ కులస్తులు ముఖ్యమంత్రి ఇస్తామని ముందుకు వచ్చారు. అంటే ఒక మంచి వాతావరణం వచ్చింది. మేము మా కాపు కులం నుంచి మేము కోరుకుంటుంది ఏంటంటే, అత్యధిక జనాభా ఉన్న కాపులం మేము మనందరం బీసీఎస్సీ కులాన్ని కలుపుకొని రాజ్యాధికారం వైపు ప్రయత్నం చేద్దాం. అది ఏ పార్టీతో వీలైతే ఆ పార్టీయే, వీళ్ళు వాళ్ళని ఏం లేదు. ఏ పార్టీ బీజేపీ నేషనల్ పార్టీ ఆఫర్ చేసింది అనుకోండి, ఆలోచిద్దాం. ఏం దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఆఫర్ చేశారు అనుకోండి, ఆలోచించి ముందుకు పోదాం. జనసేన వైఎస్ఆర్సీపీ మన కేసీఆర్ గారు దళితులకు ముఖ్యమంత్రి ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. తర్వాత ఇస్తానన్నారు కూడా ఏదో పార్టీ మంచిదే కదా. ఇలాంటి వాటిని అంటే కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు సర్పంచులు కాకుండా అత్యధిక జనాభాలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఆ ఎమ్మెల్యేలు రాజ్యాధికారం అనుకునే స్థాయి మనకు ఉంది కాబట్టి దాని దృష్టి లక్ష్యం పెట్టుకుని మనందరం పనిచేయడానికి ముందుకు వెళ్దాం. సమగ్ర శిక్ష అభియాన్ అన్ని విభాగాల ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో మస్తాన్ వలీ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతూ ఉద్యోగులను జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయం జరిగే వరకు ఉద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఉస్మాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమగ్ర శిక్షణ అన్ని విభాగాల విద్యాశాఖలో అన్ని రకాల ప్రజలు ఈ ప్రభుత్వం ఉందా లేదా అనేటటువంటి అనుమానం కలిగే విధంగా ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పనిచేయాలి తప్ప ప్రజల కోసం ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా ఒక అవినాభావ సంబంధం పనిచేయాల్సినటువంటి ప్రభుత్వం పూర్తిగా పెడ నిర్లక్ష్య ధోరణితో పెడ చెవిని పెట్టి ఇవాళ విద్యాశాఖలో ఉన్నటువంటి గౌరవ అవుట్ సోర్సింగ్లో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసేటటువంటి ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఇవాళ గడిచిన 15-25 రోజుల నుంచి ఈ రకమైనటువంటి నిరసన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, గౌరవ వేతనం ఇవ్వాలి అనేటటువంటి దానిలో వీళ్ళు ఎట్లా ఉన్నారంటే పేరుకి మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం, ప్రభుత్వ పరంగా ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు వీళ్ళకి తగ్గవు. వీళ్ళకి ఏమో ఇచ్చేటటువంటి జీతం చూస్తేనో గౌరవ వేతనం అని చెబుతాడు పెద్ద మనిషి. మీరు వీళ్ళని పర్సనల్గా గెలిచినప్పుడు మాత్రం మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్పి వీళ్ళని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం. ఈ రకమైనటువంటి
కాలయాపంతో చేస్తున్న ముఖ్యమంత్రికి నిజంగా శంకరగిరి మాన్యాలు పట్టబోతా ఉన్నాడు. ఇవాళ అంగన్వాడీ వాళ్ళు, ముస్లిం మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు, కార్పొరేషన్లో ఉన్నటువంటి వెహికల్ షెడ్ డ్రైవర్సు, క్లీనర్సు, ఇవాళ విద్యాశాఖలో విద్యా అభివృద్ధిలో అనేక రకాలుగా పాల్పంచుకునేటటువంటి గౌరవ ఉద్యోగస్తులుగా ఉన్న మీ దృష్టిలో పిలబడేటటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్కి రెగ్యులరైజ్ చేయమని చెప్పి, లేదా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి తక్షణ సహాయం చేసేటటువంటి న్యాయపరమైనటువంటి కోరికలు కోరితే ఈ ప్రభుత్వం పెడచెవిని దానికి పెట్టిన దానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన చేస్తున్నటువంటి ఈ యొక్క సంఘానికి పూర్తి సంఘీభావం తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే మీ మంత్రులు ఈ ముఖ్యమంత్రి ఇళ్లలో ముట్టడి చేసేటటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సంఘానికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి టీటీడీ నిధులు దారి మళ్లిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆరోపించారు. చంద్రబౌళి నగర్లోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేపీ మాట్లాడారు. టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాలపై జగన్ ఫోటోలు వేయడం దారుణమని ధ్వజమెత్తారు. ఇళ్ల పట్టాలపై ఉన్న జగన్ ఫోటోని తక్షణమే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఒక అసమర్థపు, అరాచకపు, అవినీతితో కూడుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి తన యొక్క అసమర్థ పరిపాలనని ప్రజల్ని డైవర్ట్ చేసే దానిలో భాగంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా వారు దాడులు చేపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తల దగ్గర నుంచి మొదలు పెడితే కార్మికుల దగ్గర నుంచి మొదలు పెడితే ఆశా వర్కర్సు, అదేవిధంగా సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించినటువంటి వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, రైతులు, అదేవిధంగా ఉద్యోగస్తులు అందరూ కూడా ధర్నాల కోసం రోడ్ల మీదకి వచ్చేటటువంటి దుస్థితి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి. ఇటువంటి ముఖ్యమంత్రి ఒక అసమర్థపు పరిపాలనలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం చాలా దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో హిందూ ధర్మం పరివిడులుతున్నటువంటి సమయంలో ఈ ముఖ్యమంత్రి గారు వారి మంది మాగదులు, ముఖ్యంగా ఇటీవల నియామకం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు, అక్కడ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం వారి కొడుకుకి, కరుణాకర్ రెడ్డి గారి కొడుకుకి తిరుపతిలో అసెంబ్లీ సీట్ అడుగుతూ, ఒకటి సీటు కోసం, రెండు అక్కడ గెలవడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా డైవర్షన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్నగాక మొన్న చూసాం, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇళ్ల స్థలాల్ని పంపిణీ చేస్తామని చెబుతూ, సాక్షాత్తు ఏడుకొండలవాడు మనందరికీ కూడా ఆరాధ్య దైవం, సుప్రీం అయినటువంటి ఏడుకొండల తిరుమలేశ్వరుడికి సంబంధించినటువంటి పట్టాల మీద, వారు ఇచ్చేటటువంటి డాక్యుమెంట్స్ మీద ఈ కక్కుర్తి ముఖ్యమంత్రి దాని మీద కూడా వెంకటేశ్వర స్వామికితో సమానంగా తన ఫోటో కూడా వేయించుకున్నాడు. అంటే ఈ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన, అహంభావం, అహంకారం ఏ స్థాయికి చేరిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. అభివృద్ధి పనుల్ని ప్రజలకి చెప్పలేని జగన్ బహిరంగ సభల్లో వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటని జనసేన పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్, గాదే వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. లాడ్జీ సెంటర్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం వారు మాట్లాడారు. యాడ్ ఏజెన్సీలకి డబ్బులు చెల్లించి జనసేన బ్యానర్లు కట్టుకుంటే అధికార పార్టీ తొలగించి వివాదాలకి తెరతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో వివాదాలు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సంస్కారహీనంగా ఉన్నటువంటి నువ్వు వచ్చేసి ప్రజలకు వచ్చే సంస్కారం గురించి మాట్లాడతావా? విలువలంటే తెలియనటువంటి నువ్వు వచ్చేసి విలువల గురించి మాట్లాడతావా?
ప్రతి వ్యవస్థని నాశనం చేసి నువ్వు వచ్చేసి నేనేదో వ్యవస్థలన్నింటినీ బ్రహ్మాండంగా చూస్తున్నాను, ప్రతిపక్షాలు ఏదో పాడు చేస్తున్నాయని చెప్తావా? ప్రతి ఒక్క సెక్టార్లో నువ్వు పెట్టినటువంటి ప్రతి దాని మీద డిబేట్కి సిద్ధం. మేము రాగలుగుతావా? అంబేద్కర్ గారి పేరుతో ఉన్నటువంటి విదేశీ విద్యను తీసేసావు, నీ పేరు పెట్టుకున్నావు, పోనీ ఇచ్చావేమన్నా? అది లేదు. నువ్వు చెప్తున్న లెక్కలు మళ్ళా చెప్తున్నాం, 73,417 కోట్లు విద్య కోసం ఖర్చు పెట్టాన్నావు. ఏమైపోయిన వాళ్ళ లెక్కలు రేపు శ్వేతపత్రం రిలీజ్ చేయి. నువ్వే కనుక నిజంగా మీ వాళ్ళు చెప్పినట్టుగా నీలో కనుక విశ్వసనీయత ఉంటే, విలువలు ఉంటే, మీ వాళ్ళు అన్నట్టుగా మగధీరుడువా సింహం అయితే ఒకసారి 73,417 కోట్లకి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. లేకపోతే మేము చెప్తున్నాం, నీ నోట్లోంచి వచ్చిన మాట 18,573 కోట్లు ఎంత పెట్టావో తెలియదు కానీ అది తీసేసినా కానీ 50,000 కోట్ల పైసలు చిల్లర నువ్వు అవినీతి చేసావు ఆ ఒక్క దాంట్లోనే. ఇవన్నీ వదిలిపెట్టేసేసి తిట్టాలంటే మేము కూడా ప్రతిరోజు తిట్టగలం ముఖ్యమంత్రి గారు నిన్ను, కానీ మాకు అడ్డం వస్తుంది, మా నాయకుడు ఒప్పుకోవట్లా. ప్రజలారా తెలుసుకోండి ఒకసారి, ఈయనకు ఒక భయం పట్టుకుంది. వాళ్ళ రాష్ట్రంలో రేపు రానున్నటువంటి ఎలక్షన్లో నన్ను నెట్టేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అని తెలిసిన దగ్గర నుంచి ఏం మాట్లాడాలో తెలియకుండా ఒక ప్రెస్ స్టేషన్ పోయాడు. నిజంగా చెప్పాలంటే లోపల కూర్చొని పిచ్చి వస్తుందంట ఎవరు కలవకుండా. ఆ విధంగా వాళ్ళ ముఖ్యమంత్రి గారు తయారయ్యారు చెప్తే ఎక్కడా కూడా ఒక రాజకీయ నాయకుడిలాగా, ఒక పార్టీకి అధ్యక్షుడిలాగా ఆయన ప్రవర్తన లేదు, ఆయన పనితీరు లేదని చెప్పేసి ప్రజలందరూ గమనించాలని చెప్పేసి కూడా కోరుతున్నాను. ఇకపోతే గుంటూరుకు వస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో కామా, ఇవాళ 175 వైనాట్ 175 ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి వాళ్ళ ఎందుకు మార్చుకున్నాడు ఆరికే తెలియాలి. నాకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయంటున్నాడు, దేవుడి మీద ఆశీస్సులు ఉన్నాయంటే చెప్తున్నాడు. 99.99% చేశాను, ప్రజలందరూ నా పక్షానే ఉన్నటువంటి అని చెప్పే రోజు చెప్పే ఈ ముఖ్యమంత్రి గారు మరి ఏం భయం పట్టుకుందో ఆయనే మార్చుకుంటూ పోతున్నాడు. ఏమి మేమేమనలేదు, ఆయన మార్చుకుపోతున్నాడు, ఆయన తీసేస్తున్నాడు. మరి నువ్వే భవిష్యత్తు అన్నాడు, నేనే నమ్మకం అన్నాడు, బోర్డులు పెట్టిస్తున్నాడు. జగనే మా భవిష్యత్తు, నువ్వే మా నమ్మకం అని. మరి నమ్మకం ఆయనలో సల్లగిలిందో, భవిష్యత్తు లేదని కనిపెడిందో ఆయన మార్చుకుంటూ పోతున్నాడు, ఒకసారి నుంచి ఒకసారి పంపిస్తున్నాడు. అట్లాగే గుంటూరు వెస్ట్కి ఇంకా 5 నెలలు టైం ఉండగానే సిల్కలూరుపేట నుంచి ఆ మంత్రి గారిని ఇక్కడికి తరిమాడు. ఏమో రావటమే డబ్బులతో రాజకీయం చేద్దాం అనుకుంటుంది. లేదండి నాకు 5 నెలలు టైం ఉంది కదా, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేద్దాం అనుకుంటుంది. కానీ మంత్రి గారు ఇది గుంటూరుది, చిలకలూరుపేట కాదు. చిలకలూరుపేట అంటే ఏదో నేను 4 సంవత్సరాలు ఆడిన ఆటకి ఎవరు అడ్డం రాలేదు అనుకుంటున్నాము. ఇది గుంటూరు, గుర్తుపెట్టుకోండి. నిన్న మేము ప్రతి ఒక్క పోలుకి డబ్బులు చెల్లించి మా యొక్క వెస్ట్ కాన్స్టిట్యున్సీ సమన్వయకర్త అయినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారి పేరుతో నూతన సంవత్సరానికి ఫ్లెక్స్లు ఏర్పాటు చేసుకున్నాం. నీకులాగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు ఇవ్వకుండా గట్లా మేము ప్రతి ఒక్క యాడ్ ఏజెన్సీతో మాట్లాడుకుని వాళ్ళకి చెప్పి మేము ఫ్లెక్సీలు ఎక్కిస్తే బొలుప రాత్రికి రాత్రి మా ఫ్లెక్సీల మీద నీ ఫ్లెక్సీలు పెట్టిస్తావా? అధికారం అంటే అంత బలుపుగా ఉంది, అధికారం అడ్డం పెట్టుకుని చేద్దామని. మా నాయకుడు చెప్పినట్టు చెప్తున్నా, తాట తీస్తాం. ఇది గుంటూరు, ఇది నీకు అధికారం ఉంటే అధికారం పక్షాన్ని నువ్వు చూసుకో, కాదట్లే మేము లేదు. నువ్వు కూడా యాడ్ ఏజెన్సీతో మాట్లాడుకుని కట్టించుకో. ఒక పక్కన ఒక నాయకుడు ఒక రాజకీయ పార్టీ నుంచి ఒక ఫ్లెక్స్ కడితే దాని మీద ఫ్లెక్స్ కడతామా? నీ నాయకుడు చెప్తాడే విశ్వసనీయత, అదే విశ్వసనీయత? అయ్యే విలువలంటే దొంగతనంగా వచ్చినటువంటి మీరు, దొంగ రాజకీయాలు చేసేటువంటి మీరు, దొంగ వ్యాపారాలు చేసేటువంటి మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండండి తప్పితే ఏదో మేము అధికారం ఉంది కదా ఇంకా మాకు మేము ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే మళ్ళా చెప్తున్నాం, పాట తీస్తాం ఒక్కొక్కళ్ళని. ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీ ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల భవిష్యత్తు కోసం ఒక మంచి రాజకీయాలు, ఒక మార్పు రాజకీయాలు చేయాలని చెప్తే మేము ఎక్కడా కూడా ఈ రోజు వరకు కూడా మేము ఎవరిని తోలనాడలేదు, ఎవరి మీద కించిత్ మాట మాట్లాడలేదు, ఎవరిని అడ్డగించుకోలేదు, ఎక్కడా కూడా అసాంఘికంగా మేము ఎవరిని కూడా మాట్లాడలేదు ఈ రోజు వరకు. సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో తమ పార్టీ ఊపందుకుంటుందని కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిల, రాహుల్ గాంధీ నేతృత్వంలో రాష్ట్రంలో చక్రం తిప్పబోతున్నారని చెప్పారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తమ పార్టీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. షర్మిల గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, మల్లికార్జున ఖార్గే గారిని కలిశారు. పలు దఫాలుగా విస్తారంగా చర్చ జరిగింది. మరి కొంతమంది కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు తోడు దొంగల్లాగా అక్కడ షర్మిల గారిని బలహీనపరచాలనేటటువంటి ప్రయత్నంలో కొంతమంది కిరాయి
షర్మిల పార్టీ ముసుగులో అవుతుంది. ఈమె రాజశేఖర రెడ్డి గారి కుమార్తెకి ఈ ఆశయాలకి వ్యతిరేకంగా పనిచేశారని చెప్పినప్పటికి కూడా రాహుల్ గాంధీ గారితో, ప్రియాంక గాంధీ గారితో, సోనియా గాంధీ గారితో కలిసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజున పూర్తిగా స్పష్టంగా జరిగింది. నేను ఎక్కడో పొరపాటు పడ్డాను. సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో మాట్లాడిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి పట్ల కాంగ్రెస్, గాంధీ కుటుంబం గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగిందని చెప్పి వివరణ ఇవ్వటం జరిగింది. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాను, సంక్రాంతి పండగ తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక బలోపేతమైన పార్టీగా రూపాంతరం చెందబోతా ఉంది. అవసరమైతే అధికారం చేపట్టే దిశగా మా అడుగులుంటాయి. తప్పకుండా షర్మిల గారు అది కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత, ఆవిడ నాయకత్వం, ఆవిడతో సంప్రదింపులు జరిగిన తర్వాత కేంద్ర పార్టీ తప్పకుండా ఆవిడకి సముచిత స్థానం ఇస్తారు. తెలుగు ప్రజలు వేసారిపోతున్నారు. ఇవాళ తెలుగుదేశం ప్రయాణంలో 2 లక్షల కోట్ల రూపాయల అప్పు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 7 లక్షల కోట్ల రూపాయలు వలచి 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్ల అప్పు ఎవరు తీర్చాలి? ఈ 9 లక్షల కోట్లు ఎవడు బాబాయ్ ముళ్ళని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. కానీ తీసుకొచ్చిన డబ్బులు ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చారా, ఏమన్నా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారా అంటే అది లేదు. కేవలం ఉన్న బిల్డింగులు పగలగొట్టడం, మోడీ గారి యొక్క కనుసన్నలో నడవటం తప్ప ఈ రాష్ట్రానికి మేలు జరగలేదు. నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. మహిళల మీద అత్యాచారాలు, అక్కడ చూస్తే అంగన్వాడీ, ఇక్కడ చూస్తే విద్యాశాఖలో పనిచేసే వాళ్ళు, ఒకవైపు ముస్లిం మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నడి రోడ్డు మీద ఉద్యమాలు జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో రోము చక్రవర్తి లాగా పిడేలు వాయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తప్పకుండా ప్రజలు ఇక 2-3 నెలల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పబోతున్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన విభాగ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం అట్టహాసంగా జరిగింది. ఎన్జీఓ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు గూడూరు నాని, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ్లమూడి రోజారాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమం యువజన రాష్ట్ర ఆఫీస్ని, కార్యాలయాన్ని ఇక్కడ మరి నాని ఆధ్వర్యంలో ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడానికి నన్ను ఆహ్వానించాడు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, బీసీ ఉద్యమకారుడనే చెప్పొచ్చు, ఇంకా ఏమైనా మాటలు ఉంటే కూడా ఖచ్చితంగా వారికి మనం ఖచ్చితంగా ఆపాదించవచ్చు. మరి ఒక బీసీలకు సంబంధించినటువంటి అన్ని విషయాలకు సంబంధించి మరి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి పెద్దలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నకు, అలాగే ఎంతోమంది యువతకు ఒక మంచి చదువుల్ని, అలాగే ఎప్పుడు ఏదొచ్చినా కూడా అండగా ఉంటూ మరి ముందుకు వెళ్తున్నటువంటి మా అంబర్పేట శంకరన్నకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర బీసీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి పెద్దలకు, అలాగే విచ్చేసినటువంటి ప్రతి అక్కకు అన్నకు అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆదిశేషన్నతో ఇందాక నిజంగా అక్షరాల ఆదిశేషన్న చెప్పినవన్నీ కూడా వాస్తవాలు. మొదటిగా రాజకీయంగా అనుకునే కంటే ముందు అసలు బీసీ సంఘాలు వాళ్ళు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజలకు ఏ విధంగా బీసీలందరూ కూడా ఏమి చేస్తున్నారు అనే దాని మీద
కొంత రీసెర్చ్ చేసుకుని మన కృష్ణయ్య అన్న దగ్గరికి ఆయన ఆశీస్సుల కోసం వెళ్ళడం జరిగింది. కృష్ణయ్య అన్న ఫస్ట్ ఆయన చేతుల మీదుగా ఆయన నిండు ఆశీస్సులు ఇచ్చారు. అక్కడి నుంచి బీసీ సంఘంలో మా ప్రయాణం మొదలైంది. ఇదే సంఘంలో, ఇదే బీసీ సంక్షేమ సంఘంలో కొన్ని బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది. ఇంకా వెంటనే ఆదిశేష్ అన్న ఫస్ట్ నేను నీకు సన్మానం చేయాలమ్మా అని చెప్పి ఒంగోలు రమ్మని ఆహ్వానించారు. వారే ఫస్ట్ సన్మానం చేశారు. ఈరోజు అనుకోకుండా మళ్ళా వీళ్ళందరితోనే ఈరోజు వెస్ట్లో కూడా జస్ట్ ఇప్పుడిప్పుడే మనము ప్రయాణం స్టార్ట్ అయింది. ఈరోజు మళ్ళీ వీళ్ళ చేతుల మీదుగానే ఈరోజు ఈ కార్యక్రమము జరగటము, తమ్ముడు నాన్ని పిలవటం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ అనుకోకుండా అట్లానే జరుగుతూ ఉంది. నాకు నమ్మకం ఉంది ఇది ఒక శుభ పరిణామంగా దారి తీయబోతుందనే నమ్మకం పూర్తిగా అనిపిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఈరోజు బీసీలందరికీ కూడా ఒక పార్టీ ఉందని గనక మనం ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు బీసీలందరికీ ఒక పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందంటే అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముదిరాజ్ మహాసభ చైతన్య రథయాత్ర శనివారం గుంటూరు నగరానికి చేరింది. తమ సామాజిక వర్గాన్ని బీసీడీ నుండి ఏకి మార్చాలని, ఎన్నికల్లో దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలనే డిమాండ్తో ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా చుట్టుగుంట సెంటర్లో కళాకారుల బృందంతో యాత్ర బృందం సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ క్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడారు. చైతన్య యాత్ర అనంతరం బహిరంగ సభని ఏర్పాటు చేసి అన్ని పార్టీలకి కనువిప్పు కలిగిస్తామని చెప్పారు. మేము రాష్ట్రం మొత్తం ముదిరాజులని చైతన్యపరిచే విధంగా అవేర్నెస్ కోసం కళాకారులతో తెలంగాణ నుంచి చేసిన మా సహోదరులు తెలంగాణ మహిళలకు మరి అన్ని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ముదిరాజులు ఉండే బంధువులు ఉండే ఏరియాలకు వెళ్తూ ముదిరాజులను చైతన్యపరుస్తూ ఒక రాజకీయంగా కానివ్వండి, ఒక అన్ని వర్గాల చదువుల్లో కానివ్వండి, అన్నిటికీ మంచిగా పిల్లలు చైతన్యం కావాలని, ఎడ్యుకేట్ అవ్వాలనే ఉద్దేశంతో చైతన్యపరుస్తూ మా రథయాత్ర, మా చైతన్య యాత్ర రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఈరోజు గుంటూరు టౌన్కి రావడం జరిగింది. ఈరోజు ఒక మన ముదిరాజులందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అందువల్ల దయచేసి ముదిరాజులని అన్ని పార్టీలు మమ్మల్ని గుర్తించి, అన్ని పార్టీలు కూడా మా ముదిరాజులను గుర్తించాలని, అన్ని పదవుల్లో కానివ్వండి, ఏ విషయంలోనైనా ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి, ఎమ్మెల్సీ సీటు విషయంలో కానివ్వండి, బీసీడీ నుంచి ఏకి మార్చడం కానివ్వండి, మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నాం. జనబలాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిరూపితం చేస్తాం. అతి త్వరలో ఈ చైతన్య యాత్ర మొత్తం పూర్తయిన తర్వాత ఒక భారీ బహిరంగ సభతో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కనువిప్పు కలిగేలా ఒక మంచి కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వాన్ని కదలిక తెస్తానిగా ఈ యాత్ర జరుపుతున్నామండి. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపు వైసీపీ లీగల్ సెల్ ఆత్మీయ సమావేశం, జయప్రదానికి పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షులు భగవాన్. నిబంధనలు పెట్టి పథకాలకి తూట్లు పొడుస్తున్నారు, వైసీపీపై టీడీపీ తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ధ్వజం. గుంటూరులో అట్టహాసంగా కాపు రాజకీయ చైతన్య సదస్సు, పార్టీలకి అతీతంగా హాజరైన కాపు నాయకులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.